హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, షామీ సబ్రాన్ రెడ్మీ ఈరోజు మన ఇండియాలో రెడ్మీ నోట్ 10s మొబైల్ని, అలాగే రెడ్మీ వాచ్ని, అలాగే MIUI 12.5 ఇవి 3 ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. MIUI 12.5 అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. దీన్ని వీళ్ళు ఫ్యూచర్లో చాలా ఫోన్స్కి తీసుకురాబోతున్నారు. ప్రజెంట్గా మన ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి MIUI 12.5తో వస్తున్న మొబైల్ రెడ్మీ నోట్ 10s అనమాట. అండ్ నిన్ననే మీకు రెడ్మీ నోట్ 10 Pro అలాగే రెడ్మీ నోట్ 10 Pro Max ఈ 2 మొబైల్స్ కూడా వీళ్ళు MIUI 12.5 అప్డేట్ని రోల్అవుట్ చేశారు. మిగతా రెడ్మీ అలాగే షామీ ఫోన్స్కి సూన్ మీకు ఈ అప్డేట్ అనేది రాబోతుంది. అండ్ దీంట్లో వీళ్ళు చాలా రకాల ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ సిస్టమ్ యాప్స్ని కూడా వీళ్ళు రిమూవ్ చేసుకునేలాగా దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు. కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇప్పుడు వస్తున్న MIUI 12.5 రెడ్మీ నోట్ 10sలో ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇన్ని ఫీచర్స్, అంటే మీకు సిస్టమ్ యాప్స్ని రిమూవ్ చేసుకునే ఫీచరు, ఇంకా చాలా వరకు ఫీచర్స్ అయితే యాడ్ చేయరు. వీళ్ళు త్వరలోనే ఒక అప్డేట్ రూపంలో యాడ్ చేస్తారు. జస్ట్ మీకు MIUI 12.5 వచ్చింది అనేలాగా దీన్ని యాడ్ చేశారనమాట. జస్ట్ లైక్ మీకు రెడ్మీ నోట్ 10 Pro అలాగే రెడ్మీ నోట్ 10 Pro Max నిన్న రిలీజ్ చేశారు కదా, సో దాంట్లో కూడా అలాగే ఉంది. దాంట్లో పెద్ద చేంజెస్ ఏం లేదు. జస్ట్ మీకు MIUI 12.5 అని మాత్రమే కనిపిస్తుంది. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళు సూన్ ఒక అప్డేట్ రూపంలో రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. ఇక వీళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 10s విషయానికి వెళ్తే మాత్రం ఇది మరి మనం దరిద్రం అనుకోవాలో తెలియదు, లేకపోతే వీళ్ళు దందా మొదలు పెట్టారో తెలియదు, కానీ ప్రైజింగ్ మాత్రం ఈసారి మనం అనుకున్న దానికంటే చాలా హెవీగానే పెట్టారు. యాక్చువల్గా 12,000లో వస్తుందని కూడా అనుకుంటున్నారు, అలా రాలేదు. 13,000, నేను యాక్చువల్గా 14,000 అని పెట్టాను మీకు ట్విట్టర్లో. 14,000లో పెడితే ఖచ్చితంగా ఇది కిల్లర్ ఫోన్ అయ్యేది. వీళ్ళు పెట్టడమే 15,000 రూపాయలు పెట్టారు. అండ్ మీకు ఎలాంటి కార్డ్ ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రజెంట్గా ఏమీ అనౌన్స్ చేయలేదు. మరి ఫ్యూచర్లో ఇస్తారా లేదనేది మాత్రం డౌటే. లాంచ్ ఈవెంట్లో మాత్రం వీళ్ళు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. కార్డ్ ఆఫర్స్ ఇంత వస్తుంది అంత వస్తుంది మాత్రం చెప్పలేదు. ఇక దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. ఈ డిస్ప్లే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ మీకు 1100 nits వరకు వెళ్తుంది. అండ్ డిస్ప్లే మాత్రం పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ మీకు ఇది 120Hz కానీ అలాగే 90Hz రిఫ్రెష్ కాదు, జస్ట్ మీకు 60Hz రిఫ్రెష్ రేట్లోనే ఉంటుంది. జస్ట్ లైక్ మీకు రెడ్మీ నోట్ 10 మొబైల్ ఉంది కదా, సేమ్ అలాగే అనమాట. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Helio G95 ప్రాసెసర్ వాడారు. ఇది ఒక 12 nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉంటుంది. చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. సో మీకు ప్రజెంట్గా ఆల్రెడీ ఈ ప్రాసెసర్తో చాలా ఫోన్స్ వచ్చినాయి. అండ్ ఇది ఇంకొక ఫోన్ అనమాట. అండ్ దీంట్లో బేస్ వేరియంట్లో కూడా మీకు 6GB ర్యామ్ ఉంటుంది, అలాగే 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మీకు ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీని వాడారు. అండ్ మీకు స్టోరేజ్ టెక్నాలజీ UFS 2.2 టెక్నాలజీని వాడారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో రెండు ఉపయోగపడే కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సామ్సంగ్ ఐసోసెల్ GW3 సెన్సార్ని వాడారు. వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే ఇంటర్నల్గా ఉన్న డేటా ప్రకారం అయితే ఇది GW3 సెన్సార్ని వీళ్ళు వాడారు. 4K రికార్డింగ్ at 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఎలక్ట్రానిక్ మాస్టర్బేషన్ అయితే ఉంటుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 118 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్. ఇవి రెండు ఉన్నా లేదంటే పెద్దగా వీటితో చేసేది ఏమీ లేదనమాట. ఫ్రంట్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కన్సోల్ కెమెరా కొంచెం చుట్టానికి చిన్నగానే ఉంటుంది. అండ్ ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.5తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో ఉంటుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ మీకు హైరస్ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. సో ఇది దీంట్లో ఉన్న మేజర్ కీ స్పెసిఫికేషన్స్. దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 64GB వేరియంట్ 15,000 రూపాయలు పెట్టారు స్టార్టింగ్ వేరియంట్. అండ్ 6GB ప్లస్ 128 మాత్రం 16,000 రూపాయలు పెట్టారు. ఎలాంటి కార్డ్ ఆఫర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఈ మంత్ 18వ తారీఖు నుంచి మీకు అమెజాన్లోను, అలాగే వీళ్ళ ఆఫ్లైన్ స్టోర్స్లోను, అలాగే ఆన్లైన్ స్టోర్లోను వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురానున్నారు. సో ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక 1,500 నుంచి 2,000 రూపాయలు, లేదంటే ఒక 1,000 రూపాయలు, 1,500 అయితే కొంచెం ఎక్కువ పెట్టారు. అట్లీస్ట్ వీళ్ళు కార్డ్ ఆఫర్లో పెట్టి ఆ 14,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకొచ్చినా సూపర్గా ఉండేదని నేనైతే అనుకున్నాను. ఒకవేళ మీరు హెవీ గేమర్స్ కాదు అనుకుంటే మీకు ఆల్రెడీ రెడ్మీ నోట్ 10 మొబైల్ ఏదైతే ఉందో అది మీకు పెర్ఫార్మెన్స్ పరంగా కానీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, అందులో సోనీ కెమెరా ఉంటుంది. సో నన్ను అడిగితే అది మీకు చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. 12,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. దీనికి మీరు ఇంకొక 3,000 రూపాయలు ఎక్స్ట్రాగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నన్ను అడిగితే మీరు పెద్ద గేమ్ ఎక్కువగా ఆర్డర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అది బెస్ట్ ఆప్షను. సో దాని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ దీంతోపాటు వీళ్ళు రెడ్మీ వాచ్ని కూడా లాంచ్ చేశారు. ఈ రెడ్మీ వాచ్ మన ఇండియాలో కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువగానే పెట్టారు. 3,999, 4,000 రూపాయలు పెట్టారు. 3,000 రూపాయల బడ్జెట్లో పెడతారేమో అనుకున్నాం, ఎందుకంటే చైనా ప్రైజింగ్ చాలా తక్కువనే ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వీళ్ళు రకరకాలుగా ఇంపోర్ట్స్
చాలా టైట్ అయిపోయింది కాబట్టి కొంచెం వీళ్ళు కాస్ట్ అనేది పెంచేసినట్టున్నారు. 3,999 రూపాయలు పెట్టారు. సో దీంట్లో జస్ట్ మీకు ఇది ఒక స్మార్ట్ బ్యాండ్ లాంటిది, కాకపోతే వాచ్ లాగా ఉంటుంది. దీంట్లో కాలింగ్ ఫీచర్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ అన్ని రకాల స్పోర్ట్స్ ఫీచర్స్ అలాగే రకరకాల ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు యాడ్ చేశారు. సో ఇది కూడా మీకు ఫ్లిప్కార్ట్లో దీని సేల్లోకి తీసుకురానున్నది వాచ్ని. మొబైల్ మాత్రం అమెజాన్లో సేల్లోకి రానుంది. సో ఇది రెడ్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసిన ప్రొడక్ట్స్. సో నన్ను అడిగితే రెడ్మీ నోట్ 10s మొబైల్ మాత్రం ఒక 1,000-1,500 రూపాయలు తక్కువ పెట్టి ఉండేది బాగుండేది. దీనికి రీజన్స్ చాలా రకాలు ఉండొచ్చు. ఎందుకంటే ప్రజెంట్గా చిప్ షార్టేజ్ అనేది గ్లోబల్గా బాగా హెవీగా ఉంది. అండ్ ప్రజెంట్గా చైనా నుంచి మన ఇండియాకి ఇంపోర్ట్స్ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు కొంచెం జిఎస్టీలని అది ఇదని కొంచెం పెంచినట్టున్నారు. సో నన్ను అడిగితే మీరు హెవీ గేమర్ కాదు అనుకుంటే రెడ్మీ నోట్ 10s తీసుకోండి. అండ్ ఇక్కడ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 10 ప్రో బేస్ వేరియంట్ ఉందో దాన్ని ఇక మీరు మర్చిపోండి. వాళ్ళు ఒక్క సేల్ కూడా కండక్ట్ చేయలేదు. దీన్ని వచ్చిన మీకు రానంటే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీనికి సేల్ అవ్వాలంటే దాన్ని తీసేయాలి, ఖచ్చితంగా దాన్ని తీసేస్తారు, సేల్ అయితే ఉండదు. సో ఒకవేళ మీరు 15,000 రూపాయల దగ్గర వెళ్ళేటట్టు ఉంటే మీరు కార్డ్ ఆఫర్ అప్లై చేసుకొని రెడ్మీ నోట్ 10 ప్రోలో 6GB ప్లస్ 128GB మీకు 16,000 రూపాయలకి ఏమొస్తుంది కదా. సో దాన్ని తీసుకోండి. 120Hz డిస్ప్లే, దాంట్లో డిస్ప్లే బాగుంటుంది, కెమెరాలు బాగుంటాయి. సో అది కూడా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో రండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.